జేడీ కేడీ ఇద్దరు హోమ్ మినిస్టర్ ని అరెస్ట్ చేసి ఇక ఇన్వెస్టిగేషన్ కోసం ఒక గదిలో కూర్చోబెట్టి ఉంటారు. అప్పుడు జేడీ, చూడు, నువ్వు 20 ఏళ్ల క్రితం ఇన్స్పెక్టర్ కావ్యని హత్య చేయించాల్సిన అవసరం ఏముంది? ఆ నవనిధులకి నీకు సంబంధం ఏంటి? అసలు నీకు ఆ సహాయం చేస్తున్న మూడో వ్యక్తి ఎవరు? ఎందుకు నువ్వు ఇదంతా చేస్తున్నావు? మర్యాదగా నిజం చెప్పు అని జేడీ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. నువ్వు నన్ను ఏం చేసినా కూడా నాతో నిజం చెప్పించలేవు జేడీ, నేను నోరు తెరిచి చెప్తే కదా అని హోమ్ మినిస్టర్ అంటాడు. ఇదంతా కూడా సాధు నాయక్, కిరణ్, రమ్య సీసీ క్యామ్ లో చూస్తూ ఉంటారు. నేను చెప్పను, నువ్వు చెప్పించలేవు అని హోమ్ మినిస్టర్ చెప్పగానే జేడీకి చాలా కోపం వస్తుంది. వెంటనే రివాల్వర్ తీసి, నువ్వు మర్యాదగా నిజం చెప్తావా లేకుంటే నీ ప్రాణాలు తీసేనా అని రివాల్వర్ ని పాయింట్ బ్లాంక్ లో ఆదికేశవకి గురి పెట్టేస్తుంది. జేడీ, ఏం చేస్తున్నావని కేదార్ టెన్షన్ పడుతూ సర్ది చెప్పుతూ ఉంటాడు. నువ్వు ఆగు కేడీ, నేను ఈ రోజు నిజం చెప్పించి తీరాల్సిందే. చూడు, ప్రాణాలు కోల్పోతావు, జాగ్రత్త. నిజం చెప్తావా లేదా అని జేడీ బెదిరిస్తూ ఉంటుంది. సార్, ఏం చేస్తుంది సార్ జేడీ అని కిరణ్ చెప్తూ ఉంటే, వెయిట్ రమ్య, ఏం కాదులే అని సాధు నాయక్ చెప్తూ ఉంటాడు. దాంతో జేడీ అలా రివాల్వర్ చూపించడంతో ఆదికేశవ భయపడిపోతాడు. చెప్తాను జేడీ, నేను నిజాలు చెప్తాను జేడీ అని చెప్పటంతో దాత్రి కూల్ అయిపోయి ఆ చెప్పు అని కూర్చొని ఉంటుంది. అప్పుడే మీనన్ త్రిపాఠికి కాల్ చేస్తాడు. ఇప్పుడు ఆ హోమ్ మినిస్టర్ ఆదికేశవ నా గురించి నిజం చెప్పేశాడంటే ఇక నా దందా అంతా కూడా ఖతం అయిపోతుంది. కాబట్టి నువ్వు జేడీ ఫ్యామిలీని ఫాలో అవుతున్నానని చెప్పావు కదా, వెంటనే కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసే త్వరగా అని మీనన్ చెప్తాడు. అలాగే బాయ్, అలాగే. నేను సిరి వాళ్ళ కార్నే ఫాలో అవుతున్నాను. సిరి వాళ్ళ అత్తయ్య వెళ్తున్నారు బాయ్, నేను కిడ్నాప్ చేసి తీసుకొస్తాను బాయ్ అని త్రిపాఠి ఫోన్ పెట్టేస్తాడు. ఇక్కడేమో జేడీ నిజం చెప్పిస్తూ ఉంటే, మరి ఈ లోపలే మీనన్ మీ ఫ్యామిలీని కిడ్నాప్ చేశానని బెదిరించేస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసు.